శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములు ఎండమావుల తతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులు అసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి శ్రీకాళహస్తీశ్వర, ప్రాణాలు మిక్కిలి చంచలమైనవి, క్షణికములైనవి, భ్రమ కలిగించేవి. మృగతృష్ణతోటి, మిణుగురు పురుగుల కాంతితోటి, ఆకాశంలో వ్రాసిన అక్షరాలతోటి పోల్చతగినవి. సంపదలన్నీ వెన్నెల పాలముద్దల్లాంటివి. ఇంత మాత్రానికి ఎందుకయ్యా మనుషులు గర్వంతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తారు అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు దూర్జటి గారు. నిజమే కదా, నిన్నటి రోజున చూసిన వాళ్ళు ఈరోజు లేరు అని తెలిసినప్పుడు మనసు ఎంత నొచ్చుకుంటుంది. ఏమిటోలే అని ఎంత వైరాగ్యం అనిపిస్తుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ అహంకారం, ఆరాటం, పోరాటం పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాయి. ఈ విషయాలను శేషప్ప గారు తన నరసింహ శతకంలో ఇలా వివరించారు. ఇహలోక సౌఖ్యంబులిచ్చగించెదమన్న దేహమిప్పటికీ స్థిరత నొందదు. ఆయుష్యమున్న పర్యంతంబు పటుతయు ఒక తీరు నుండదో ఉర్విలోనా. బాల్య యువత్వ దుర్బల వార్ధక్యములు మూటిలో మునిగడి మురికి కుంప. భ్రాంతితో దీని కాపాడుకొనదమన్న కాల మృత్యువు చేత కొనుక్కోలుపోవు. నమ్మరాదయ్య ఇది మాయా నాటకంబు. జన్మమిక నొల్లనన్నేలు జల జనాభా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, ఈ లోకంలోని సౌఖ్యాలకు ఆశపడదామా అనుకుంటే ఈ దేహమా అస్థిరము. బాల్యము, యవ్వనము, వార్ధక్యాలలో కొట్లాడే మురికి కుంప. ఎలాగోలా జాగ్రత్తగా కాపాడుకుందామంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే చావు ఆకస్మికంగా వచ్చి దూరం చేస్తుంది. మాయతో కూడిన ఈ జీవిత పాటను నమ్మనే నమ్మకూడదు. కానీ స్వామి, ఇంకా జన్మలెత్తే ఓపిక నాకు లేదయ్యా, నాపై దయుంచి అనుగ్రహించు స్వామి అంటున్నారు శేషప్ప గారు. అశాశ్వతమే అయినా దేహమే ధర్మాచరణకు ఉపకరం. అందుకే అనవసరమైన విషయాలకు కాకుండా శక్తియుక్తులను ఆత్మోన్నతి వైపు కేంద్రీకరించమని శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు తమ మానసబోధలో ఇలా తెలిపారు. సంసార కూపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకు మనసా. గురుపాదముల బట్టి తత్వంబు తెలిసికొని తప్పించుకోవోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా. నరజన్మమందున జ్ఞానంబు నార్చించి తాపంబు బాపుకో మనసా. రామ రామాయనుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుమోయి మనసా. పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికి పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టి
పెట్టిననేమి మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయ కల్గియుండు మా మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా. ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెంటనే చేయి మనసా. కనిపించునది ఎంత కాలగర్భమునందు నాశంబునందును మనసా. నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలుసుకో మనసా. ఋషులు పొందిన శాంతి కల్గొనా నాకని సంశయింపకువోయి మనసా. అభ్యాసవశమున సర్వులకు మోక్షంబు సమకూరు ధరణిలో మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని బాగుగా ఎరుగుము మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని బాగుగా ఎరుగుము మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. దైవ భావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. ఇలా ఆచరించి తరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వీలైనంత వారిని అనుసరించి తరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.